ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పూర్వపు బ్రిటిష్ కాలం నాటి ఎంపీడీఓ కార్యాలయాన్ని శిథిలావస్థకు చేరిందని అధికారులు దాన్ని కూల్చివేసినారు. కూల్చివేసిన దానికి పర్మిషన్ తీసుకున్నారు. కానీ కూల్చివేసిన దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ ఆదివారం రోజు, ప్రభుత్వ సెలవు దినమైన ఆదివారం రోజు అధికారుల పర్యవేక్షణ లేకుండా అధికార పార్టీ నాయకుల పర్యవేక్షణలో ఈ కార్యాలయాన్ని కూల్చివేసి కార్యాలయంలోని విలువైన బ్రిటిష్ కాలం నాటి కలపను సుదూర ప్రాంతాలకు తరలించినారు. ఈ కలప ఆ కార్యాలయ పరిధిలోనే అధికారుల కనుసన్నల్లో ఉండవలసిన కలపని సుదూర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆత్మకూరు నియోజకవర్గ అధికారులను చర్చిస్తున్నాము. ఇది ప్రజలలో ఈరోజు విపరీతమైన చర్చ జరుగుతున్నది. ఈ చర్చకు కారణమైనటువంటి అధికార పార్టీ నాయకుల పైన తగినటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఇటువంటి హేయమైన చర్యలను ఖండించి ప్రభుత్వ సంపదను కాపాడి ప్రభుత్వానికి తగు న్యాయం చేయవలసింది, ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూర్చవలసిందిగా అధికారులకు ఇటువంటి దురాలోచనలు, దురాక్రమణలు ఈ ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. వీటన్నిటినీ దయచేసి మన మంత్రివర్యులు నానా రామారెడ్డి గారు వీరి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ 3 నెలల ముందు మన నారాయణ సెస్ లో జామాయిలు దగ్గర 1.5-2 కోట్ల రూపాయల జామాయిలు కొట్టేసేసి రాత్రులు అమ్మేసిన విషయం తెలిసిందే. కనీసం అది తెలిసి జరిగిందో మన గౌరవ మంత్రివర్యులకి మనకు తెలియదు. కానీ ఆ విషయం తెలిసిన తర్వాత అయినా సరే కనీసం వాళ్ళ కింద పనిచేసే నాయకులకి ఇలాంటి విషయాలు తప్పు అని గట్టిగా ఆ రోజు ఆయన హెచ్చరించుంటే ఈ రోజు ఇంత ధైర్యంగా మళ్ళీ ఇది వాళ్ళు రిపీట్ చేయగలుగుతున్నారు అని నేను అనుకోవట్లేదు. ఆదివారం రోజు ఓకే డెమాలిష్ కి ప్రాసెస్ ప్రకారం పోతే డెమాలిషన్ కి పర్మిషన్ తెచ్చుకున్నారు, అది వాస్తవం. కానీ తీర్మానం తీసుకున్నారు, డెమాలిష్ కి పర్మిషన్ తెచ్చుకున్నారు. నెక్స్ట్ మీరు చేయాల్సిన ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వలేదు? ఏఈ గారు అంటారంటే ఎంపీడీఓ ఆఫీస్ పరిధిలో ఉండాలి. ఇక్కడి నుంచి దగ్గర 9-10 కిలోమీటర్లు దూరం ఉన్న ఎడవల్లికి వెళ్ళింది అంటే ఏఈ గారు అండర్లో ఎక్కడుంది అది ఉంది. ఇప్పుడు నిన్న ఈ ఇష్యూ అంతా వచ్చిన తర్వాత ఈ రోజు ఇప్పటికిప్పుడు నిద్ర లేసేసరికి మళ్ళీ ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళే తీసుకొచ్చి అక్కడ నిల్చొని ఆ వీడియోస్ కూడా మీ అందరి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళే తీసుకొచ్చి అక్కడ వేసారు. ఓకే, ఇప్పుడు తీసుకొచ్చి వేసినంత మాత్రాన ఈ ఇష్యూ ఇక్కడికి క్లియర్ అయిపోయినట్ట. ఇప్పుడు మినిస్టర్ గారి దృష్టికి ఖచ్చితంగా నిన్న మొన్న తెలుసో మనకు తెలియదు, ఈ రోజు అయితే ఆయన దృష్టికి ఖచ్చితంగా వెళ్ళుంటుంది. ఇప్పుడు ఫర్దర్ గా ఎవరి మీద ఆయన యాక్షన్ తీసుకోబోతున్నారు అనే దాని గురించి మేము అందరం వెయిట్ చేస్తున్నాం. కనీసం ఇప్పుడైనా సరే కింద స్థాయి నాయకులకి మీరు
అందరూ ఊరికి అనడం లేదు. టీడీపీ పరిపాలన ఎలాగా ఉంది అంటే దొరికిన వరకు దోచుకోండి దాచుకోండి అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. ఇక్కడైతే 100% అది అమలు అవుతుంది. మరి ఆయనకి తెలిసి జరుగుతుందా? లేదు, మీకు తెలియలేదు. ఇంతకు ముందు ఆల్రెడీ జామాయిల్ విషయం జరిగింది. అట్లీస్ట్ అప్పుడన్నా ఆయన గట్టిగా అందరినీ మందలించుంటే ఈ రోజు మళ్ళీ ఇది రిపీట్ చేసే సాహసం వాళ్ళు చేస్తుండే వాళ్ళు కాదు. కనీసం ఇప్పుడన్నా దయచేసి మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి రిలేటెడ్ అధికారుల మీద ఏం యాక్షన్ తీసుకుంటారు, దీని గురించి నెక్స్ట్ గా ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అనేది మేము అందరం ఎదురు చూస్తున్నాం. ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభవేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు. ప్రత్యేకతలు: 2000 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు. మరియు బర్త్డేస్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు 500 మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు. బుకింగ్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 99990156 9700157127. ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ, మినీ బైపాస్ రోడ్, పడారుపల్లి సెంటర్, నెల్లూరు.